హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను సాయిబాబా మందిరమునైతే మీకు నేను చూపించబోతున్నానండి. ఈ గుడి వచ్చేసి ఏలూరు జిల్లాలోని భీమడోలు అనే గ్రామంలో అయితే ఉందండి. ఏప్రిల్ 3వ తేదీన మా పెదబాబు పుట్టినరోజండి. ఆ రోజు గురువారం కదండి. రోజు మా ఫ్యామిలీ మొత్తం ఈ గుడికైతే వచ్చామండి. ఈ బాబా గుడిని దర్శించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించడానికి నేనైతే కొంచెం వీడియో అయితే తీశానండి. ఇందాక నేను చూపించింది మెయిన్ గేట్ అండి. ఇదొచ్చేసి బాబా వారిని దర్శించుకోవడానికి మార్గం అండి. ఒకసారి బాబా వారిని మీరు కూడా చూడండి. ఎవరికైనా సరే మనసు బాగోకపోయినా చిరాగ్గా ఉన్నా సరే ఇలా గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని కొంచెం సేపు అక్కడ కూర్చున్నట్టయితే మనసు ప్రశాంతంగా అయితే ఉంటుందండి. నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఏదో పాజిటివ్గా అంత పాజిటివ్గా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుందండి. మేమైతే ఆ రోజు మధ్యాహ్నం అయితే గుడికైతే వచ్చామండి. అక్కడ ఉన్న బాబావారిని అయితే దర్శించుకున్నామండి. ఇక్కడ చూడండి బాబావారికి ఉయ్యలైతే ఉందండి. ఇందులో చిన్న బాబావారి ప్రతిమ అయితే విగ్రహం అయితే ఉందండి. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ బాబావారి మందిరమును. ఈ ప్లేస్ వచ్చేసి గుడి చుట్టూరు ఉన్న ప్రాంగణం అండి. ప్రదక్షిణలు చేయడానికి గుడి చుట్టూరు ఉన్న ప్రాంగణం అండి ఈ ప్లేసు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ బాబావారి మందిరంలో ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించబడుతుందండి. మేము గురువారమే ఈ గుడికి వచ్చాం కదండి. ఇక్కడ పక్కన ఇలా అయితే అన్నదానం అనేది జరుగుతుందండి. ఈ బాబావారి మందిరమును దర్శించుకోవడానికి చాలామంది భక్తులైతే వస్తారండి. ఈ భీమడోలు గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులైతే ఈ బాబావారి మందిరమునకైతే వచ్చి బాబావారిని అయితే దర్శించుకుంటారండి. ఇక్కడ చూడండి బస్సు మీకు కనబడుతుంది కదండి. ఆ బస్సు వచ్చేసి ఏలూరు అయితే వెళ్తుందండి. అలా స్ట్రైట్గా వెళ్తే ఏలూరు వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్కి వెళ్తే కనుక రాజమండ్రి రూట్ అయితే వస్తుందండి. ప్లేస్లో బస్సులు అనేవి ఆగుతాయండి. ఈ మందిరంని దర్శించుకోవడానికి రావడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మందిరం పక్కనే హైవే అండి. చక్కగా మనం ఈ మందిరంని దర్శించుకోవాలి అనుకుంటే చక్కగా వచ్చి దర్శనం అయితే ఈ బాబావారి దర్శనం అయితే మనమైతే చేసుకోవచ్చండి. ఈ బాబావారి మందిరము ఊరి లోపలికి ఎక్కడికో ఉంటుందేమో, దర్శించుకోవాలంటే ఇబ్బంది పడాలనేమో అని మీరైతే అనుకోక్కర్లేదండి. చక్కగా బస్సులు అయితే అలా వెళ్తూ ఉంటాయి. హైవే మీద హైవే పక్కనే ఉంటుందండి టెంపుల్ వచ్చేసి. చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ ఈ బాబావారిని దర్శించుకోవాలి అని అనుకుంటే కనుక వచ్చి దర్శించుకోండి. చూసారు కదండి ఈ బాబావారి మందిరంలో ఎంతమంది భక్తులు ఉన్నారో. ప్రతి గురువారం కూడా అన్నదానం అయితే జరుగుతుందండి ఇక్కడ. మేమైతే మా పిల్లల పుట్టినరోజు ఏ రోజు వస్తే ఆ రోజున ఆ గుడికైతే తీసుకువెళ్తామండి. ఈరోజు మా పెద్ద బాబుది గురువారం పుట్టినరోజు వచ్చినందుకు బాబావారి గుడికైతే వచ్చామండి. మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే నేనైతే షూట్ చేశానండి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఇటు పక్కనైతే కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం అండి. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకుంటారు. సో మొత్తానికి ఇదండి ఏలూరు జిల్లాలోని భీమడోలు గ్రామంలోని సాయిబాబా మందిరం అయితే. ఈ బాబావారి మందిరము మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.